చిట్టీల పేరుతో అమాయకులను మోసం చేసిన ఇద్దరిని అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. సమతామూర్తి చిట్ ఫండ్ కంపెనీ పేరుతో 20 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ మాదాపూర్లో భారీ చిట్ ఫండ్ మోసం బయటపడింది. చిట్టీల పేరుతో మధ్యతరగతి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన సమతా చిట్ ఫండ్ నిర్వాహకులు ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. దాదాపు 20 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులైన రాకేష్, శ్రీనివాస్లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న గణేష్, జ్యోతిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. చిట్ ఫండ్ కంపెనీపై కేసు నమోదు చేసిన పోలీసులు కంపెనీ ఉద్యోగులైన రాకేష్, శ్రీనివాస్లను అరెస్టు చేశారు. గణేష్, జ్యోతి అనే ఉద్యోగులు పరారీలో ఉన్నట్లు తెలిపారు మాదాపూర్ డీసీపీ వినీత్. డబ్బులు కట్టి మోసపోయిన వారు 120 మంది దాకా ఉన్నారని, మరింత మంది పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి నేరాలు జరిగినప్పుడు వీలైనంత త్వరగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు మాదాపూర్ డీసీపీ వినీత్. దాదాపు ఒక 6 months నుంచి అందరితో 5 lakhs, 10 lakhs, 25 lakhs, 50 lakhs అండ్ అప్ టు 1 crore తీసుకోవడం జరిగింది. దీన్ని మంత్లీగా వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ మీ బ్యాంక్లో వస్తుందని చెప్పేసి అకౌంట్లో కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాదాపు ఇంతవరకు 120 విక్టిమ్స్ వరకు మనకి దొరికారు. దాంట్లో 20 to 30 people వరకు మనం ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. దీంట్లో ఇంతవరకు మనకు 5 crores వరకు ఉంది అని తెలిసింది. మాదాపూర్లో శ్రీనివాస్, రాకేష్, గణేష్ అనే ముగ్గురు సమతామూర్తి అనే పేరుతో చిట్ ఫండ్ కంపెనీ ఓపెన్ చేశారన్నారు డీసీపీ వినీత్. సిటీలోని 3 బ్రాంచ్ల ద్వారా ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేశారని తెలిపారు. చిట్టీలు కట్టిన వారు డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఇవాళ రేపు అని చెబుతూ ఇవ్వడం లేదన్నారు. దీంతో బాధితులు మాదాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ చిట్ ఫండ్స్ అనే కంపెనీ డే బై డే పెరుగుతున్నాయి అండ్ అమాయకులని డబ్బులు ఆశలు చూపెట్టి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని లెవరేజ్గా తీసుకొని మా 5 lakhs ఇస్తే మీకు 1 yearలో 10 lakhs చేస్తాము, 10 lakhs ఇస్తే 20 చేస్తాము, ఇలాంటి ఆశలు మోసం చేసి వాళ్ళు హార్డ్ అండ్ మనీ, వాళ్ళ శాలరీ అమౌంట్ ఉండొచ్చు, లేకపోతే ఏదో అమ్మేసి ఇచ్చి ఉంటారు, వాళ్ళ అలాంటి హార్డ్ అండ్ మనీని తీసుకొని వాళ్ళందరూ పరారైతున్నారు. దాదాపు ఇలాంటి కేసెస్లో మన దగ్గర ఇంకా 6 to 7 కేసెస్లు ఉన్నాయి. వీళ్ళందరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్స్ చేస్తాము అండ్ దానికి హూఎవర్ రెస్పాన్సిబుల్ అక్యూజ్డ్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. మరోవైపు చిట్ ఫండ్ కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు బాధితులు. రిజిస్ట్రేషన్ ఉందని చెప్పడంతో నమ్మి డబ్బులు కట్టామన్నారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా కంపెనీని మూసేశారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి చిట్ ఫండ్ సంస్థ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు బాధితులు. సమతామూర్తి చిట్స్ అనగానే అక్కడ చిన్నజీర స్వామి లోగో పెట్టుకున్నారు. సో దానివల్ల మేము నమ్మి దట్ రిజిస్టర్డ్ అని చెప్పారు. సో రిజిస్టర్డ్ అనేసరికి సరే దాంట్లో 10 months, 20 months, 25 months, 50 months అట్లా ఉన్నాయి చిట్స్. సో ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అందరం కలిసి వేసాం. అందరం కలిసి అంటే ఎవరిది వాళ్ళు వేసాం, బట్ మోసపోయిన తర్వాత అందరం కలిసాము. మాకు 4th month కమిట్మెంట్ ఇచ్చారండి. 3 బ్రాంచీలు ఉన్నాయని చెప్పారు. నాకు వచ్చేసి శ్రీనివాస్ గారు, గణేష్ గారు చెప్పింది ఏంటంటే మాకు కమిట్మెంట్ ఇచ్చారు. 4th month చిట్టి కమిట్మెంట్ ఇచ్చారు. కమిట్మెంట్ ప్రకారం మేము ఏం చేసామంటే, సార్ చిట్టి లిఫ్ట్ చేస్తున్నాం కదా, మాకు పేమెంట్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటే మాకు డాక్యుమెంట్స్ ఇచ్చారు, వెరిఫికేషన్. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చాము. ఇంపించి ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చారు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 1 month అవుతుంది, పేమెంట్ ఇవ్వట్లేదు. ఏం సార్ పేమెంట్ ఇవ్వట్లేదు అంటే, సార్ ఫెస్టివల్స్ వచ్చినాయి, ఎలక్షన్స్ వచ్చినాయి, కలెక్షన్ కాలేదు సార్, అది అని చెప్పి ఆ విధంగా దాటేసుకుంటూ వచ్చారు. సిటీలో చిట్ ఫండ్ సంస్థల మోసాలు ఇటీవల కాలంలో పెరిగాయంటున్నారు పోలీసులు. మాదాపూర్ పిఎస్ లిమిట్స్ లోనే ఇలాంటి నేరాలపై 7 కేసులు నమోదయ్యాయంటున్నారు. చిట్టీలు కట్టేటప్పుడు ఆ సంస్థకు రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చూసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.